ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బేతనీయ మార్గములో ఈ అంజూరపు చెట్టు నేను చూసి మరి అది మంచి ఆకులతో అంత కప్పి ఉంటుంది చూసి మరి దాని దగ్గర ఆకలి కొని ఫలాలు ఉన్నాయని వెళ్ళినప్పుడు అదేమీ ఫలాలు లేని చెట్టు వలె ఉన్నప్పుడు దాన్ని చూసి ఇక ముందు నువ్వు కాయవని అది ఎండిపోయింది. ఎందుకని? దేవుడు మరి యెరూషలేముకి జయోత్సాహంతో వెళ్ళాడు. ఆలయాన్ని చూశాడు. ఆలయంలో మరి దొంగల వ్యాపారులు ఆ రీతిగా చేస్తున్న వాటిని చూసి ఆలయం పరిశుద్ధంగా లేనందుకు ఎంతో ఆగ్రహించాడు. వారు అనేక రీతిలుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు వారి జీవితాల్లో పచ్చదనం కనబడుతుంది, కానీ ఆత్మీయంగా ఎదగలేని ఫలించలేని పరిస్థితులు దేవుడు చూసి మరి ఎంతగానో మరి నొచ్చుకొని మరి ఆ రీతిగా అనవలసిన పరిస్థితి వచ్చింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు, అది ఫలాలిచ్చే సమయం కాదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. మరి ఫలాలు ఇవ్వని సమయంలో వచ్చి దేవుడు నువ్వు ఫలించలేదేంటి, నువ్వు ఫలాలు ఇవ్వలేదేంటి, మరి నువ్వు ఫలాలు ఇవ్వలేదు కాబట్టి నశించిపోతావంటే అది ఎండిపోయింది కూడా. మరి ఈ రీతిగా అనడం ఎంతవరకు సమంజసం? తగిన ఫలాల్లో తగిన సమయంలో కాస్తే అటువంటి అననుకూల సమయంలో అవి కాయని సమయంలో వచ్చి చూసి నువ్వు ఫలించలేదేంటి, నువ్వు ఫలించలేదు కాబట్టి నువ్వు ఇక ముందు మరి ఎటువంటి పండ్లు ఇవ్వని అన్నప్పుడు అది ఎండిపోయింది. దీని విషయం లోతుగా ఆలోచిస్తే దేవుడు యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు దేవాలయం చూసినప్పుడు ఎంతగానో క్షోభించాడు, ఎంతగానో వేదన చెందాడు, ఆందోళన చెందాడు, ఆగ్రహాన్ని చూపించాడు. ఎందుకని? ఆ దేవాలయం ఎంతో పరిశుద్ధంగా ఉండవలసింది దొంగల వ్యాపార స్థలముగా మారిపోయిందని దేవుడు ఆగ్రహించిన సందర్భం. అంటే ఇశ్రాయేలుని దేవుడు తన స్వకీయ సంపాద్యముగా ఎంచుకొని అక్కడ వరకు తీసుకొచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సమస్తాన్ని ఇచ్చి దేవుని యందు నిలిచేవారిగా ఉండాలని కోరుకున్న వాళ్ళను మరి దొంగలుగా వ్యాపారస్తులుగా దేవుని ఆలయాన్ని చేస్తున్నప్పుడు ఈ చెట్టు దగ్గరికి కూడా వచ్చినప్పుడు దేవుడు చూస్తే చెట్టు ఆకులతో నిండి ఉంది. మరి అప్పుడు ఫలాలు లేవు అంటే ఆ కాలం కాదు. ఆ కాలంలో దేవుడు దాన్ని ఎందుకని శపించాడు. ఇప్పుడు మనం చూస్తే అంజూరపు చెట్టు మరి పాలస్తీనా మరి యెరూషలేములో చాలా విస్తారంగా అవి ఉంటాయి. అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే అది ఒక 15 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పులో ఉంటూ ప్రతి ఇంట్లో దగ్గరగా ఆ పాలస్తీనా దేశంలో అన్ని చోట్ల ఉంటుంది. అంతేకాదు ఆ ఫలాలు చాలా శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి, అంతో వైద్యానికి కూడా ఉపకరించే ఫలాలు. అంత ప్రత్యేకత ఉన్న చెట్టు అంజూరపు చెట్టు. ఎందుకంటే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, పుండు ఉన్నప్పుడు మరి అంజూరపు ముద్దతో అక్కడ పెట్టినప్పుడు అది నయమవుతుందని వాక్యంలో మనం చూడవచ్చు. అంతేకాదు సొలొమోను అంత దేవాలయాన్ని కట్టి యెరూషలేము పట్టణం అంత గొప్పగా నగరాన్ని కట్టినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద సేద తీర్చవచ్చు. అంటే అంతగా ప్రశాంతతనిచ్చేది, అంతగా మరి వాళ్ళకి ఫలాలనిచ్చే అంజూరపు చెట్టు. అంతేకాదు ఆదామవ్వ తినకూడని ఆ జీవవృక్ష ఫలాలను తిన్నప్పుడు వారు కనులు తెలుసుకున్నప్పుడు వారు దుస్తులు లేవనుకుని అంజూరపు ఆకులనే చుట్టుకున్నారు. ఆ రీతిగా అంజూరపు చెట్టు ప్రత్యేకత ఉంది. అటువంటి అంజూరపు చెట్టు దేవుడు చూసినప్పుడు పళ్ళుండి అనుకున్నాడు. అంజూరపు చెట్టుకి మరి ఆ సమయంలో పండ్లు కాసే కాలం కాదని వ్రాయబడింది. అయితే ఏముండాలి? అంజూరపు చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది? వసంతకాలంలో, అంటే స్ప్రింగ్ సీజన్, అంటే మార్చి ఏప్రిల్ నెలలో అది ముందు పూత పూసి పిందెలు వచ్చి తర్వాత ఆకులు వచ్చి ఆకులు తర్వాత పెద్దగా అయిపోయి ఈ పూత పిందెల్ని కప్పివేసి తర్వాత ఫలాలు ఇస్తాయి. ఇది మొదటగా కాసే కాపు. అంటే మార్చి ఏప్రిల్ నెలలో. యేసు ప్రభు ఏ నెలలో మరి అక్కడికి వెళ్ళి ఉంటారు? ఏప్రిల్ నెలలోనే కదా మనం ఈస్టర్ గాని అన్నీ చూస్తాం.
మరి యెరూషలేము పట్టణానికి వెళ్ళినాక తర్వాతే కదా ఈస్టర్ అన్నీ వచ్చినాయి. ఏప్రిల్ మాసంలో వెళ్ళినప్పుడు అప్పటికే పిందెలైన రావచ్చి మరి కొంతవరకు కాయలు రావాల్సిన సమయం. ఎందుకని ఆకులు అవన్నీ వచ్చి కప్పేసినాయి అంటే ముందుగా వచ్చిన తర్వాత వస్తాయి. ఫలాలుగా వచ్చే సమయం కాదు, కానీ పిందెలో కొన్ని రావాల్సినవి ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆగస్టు నెలలో మళ్ళీ తర్వాత రెండవ కాపు వస్తుంది. అప్పుడు పండ్ల వరకు రాదు, కానీ పచ్చిగా ఉన్నాను అవి తింటారు. అవి చాలా ఆరోగ్యానికి మంచి అని మరి అంజూరపు చెట్టు గురించి దాని విషయాలు తెలుస్తాయి. అటువంటి అంజూరపు చెట్టు ఇప్పుడు ఏమి ఉండాలి? పిందెలు, పువ్వు, పుందెలతో పాటన్నా ఉండాలి, కానీ అవి కూడా లేవు. ఎందుకని? అది ఇంకా పండ్లు కాసే కాలం కాదు, కానీ కనీసము పిందెలైనా ఉండే సమయం. అటువంటి లేని యొక్క దుస్థితి ఎందుకుంది అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి దేవుడి యొక్క సందేశం అదే. ఎంతగా దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది సంతరించుకోమని మరి దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా వాళ్ళని పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అన్నీ చేస్తున్నారు, అన్నీ ఆచరిస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆత్మానుసారమైన నడిపింపు లేకుండా జీవిస్తున్నారు. అంటే ఫలించని స్థితిలో. ఫలించడం అంటే ఏంటి? దేవుని యందు నిలిచిన వాడు ఫలించడం అంటే ఏంటి? దేవుని కార్యాలు చేయటము, దేవుని యందు పోలి నడుచుకోవటం కానీ, దేవుని యందు నిలిచి ఉండటం కానీ ఇశ్రాయేల్ జనాంగము లేకపోతే ఇప్పుడు కూడా మనం చూస్తున్న మరి విశ్వాసుల మధ్యలో లేకపోతే మరి సంఘాల మధ్యలో చూస్తే మరి వారు ఉదయం లేచి ప్రార్థన చేస్తారు, లేకపోతే వారి ప్రతి విషయంలో దేవుని అడుగుతారు, మరి దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తారు, ఆదివారం చర్చికి రావటం, ప్రార్థన జరుపుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ దేవుని యందు నిలిచినామని వారు అనుకుంటారు. అంటే ఈ యొక్క అంజూరపు చెట్టు ఏ రీతిగా పచ్చని ఆకులతో కప్పి ఉందో ఆ రీతిగా దేవుని యందు మేము నిలిచున్నామని లేకపోతే నిలుస్తున్నామని ఉంటారు. అయితే ఫలించట్లేదనేది ఎట్లా తెలుస్తుంది? దేవుని యొక్క పోలి నడుచుకోవటం అనేది లేనప్పుడు ఫలించలేదని అర్థం. అంటే ఆ రీతిగా చేయటం అది తప్పని కాదు, కానీ ఆ రీతిగా మాత్రమే చేస్తూ దేవుని యొక్క ఆత్మానుసారమైన జీవితాన్ని గడపట్లేదు. అదేంటి? మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, మరి ఎటువంటి అబద్ధం లేకపోతే ఇటువంటి అని చేయట్లేదు, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నారు, మరి సంఘంతో కూడి ప్రార్థన చేస్తున్నారు, ఈ రీతిగా క్రైస్తవులుగా జీవిస్తున్నారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా ఆ రీతిగానే జీవిస్తున్నారు. అయితే దేవుడు ఎందుకు ఆగ్రహించాడు? ఆ చెట్టుని సాదృశ్యంగానే దేవుడు ఆగ్రహించాడు. అంతేగాని ఆ చెట్టు ఫలాలు ఇవ్వలేదని కాదు, ఫలాలు ఇచ్చే సమయం కాదు, కానీ ఆకులు పిందులతో అన్నా కనీసం ఉండవలసింది. అంజూరపు చెట్టు అప్పుడు తప్ప మరి ఎప్పుడు ఫలాలు ఇవ్వలేదా అంటే మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొని వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడను. వసంతకాలము రాకమునుపు ముందుగా పండిన అంజూరపు పండు వలె. అంటే వసంతకాలం రాకముందు కూడా పండ్లు ఉంటాయి. అంటే కొన్ని మరి ఆ సమయంలో కన్నా ముందు కూడా ఫలాలు ఇస్తూ ఉంటాయి. మామిడి చెట్టు కూడా చూస్తే మనము ముందుగానే కొన్ని పిందెలు వస్తూ ఉంటాయి. అట్లాగే అంజూరపు చెట్లు కూడా ముందు పిందెలు అవి వస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో పంట కావాల్సిన సమయంలో ఆ రీతిగా వస్తూ ఉంటాయి. అవి ముందుగా వచ్చి పండిన పండ్లలాగా ఉంటాయని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మనం చూద్దాం. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. కొన్ని పండ్లు అకాలంలో కూడా వస్తూ ఉంటాయి. ఆ అకాలంలో పండ్లు ఇక్కడ లేకపోవటం అనేది మరి ముఖ్యంగా మనకు కనబడుతుంది. మరి అక్కడ యేసు ప్రభు వస్తున్నాడు. మరి వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మరి అకాలపు పండ్లన్నా ఇవ్వవలసిన పరిస్థితి ఉంది, కానీ అవి కూడా లేవు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. అంటే చిగురు ఎప్పుడు పెడుతుంది? మార్చి నెలలో వసంతకాలంలో. అంటే చిగురు పెట్టిన వెంటనే పూత పిందెలు వచ్చి తర్వాత ఆకులతో కప్పబడి ఉంటుంది. మరి చిగురు పెట్టు కాలమనే మొదటి వచ్చిన పండ్లు అని ఇక్కడ రాయబడింది. మరి అకాలముగా వచ్చే పండ్లని కూడా రాయబడింది. ఇంతగా అంజూరపు చెట్టు మరి ఆ యొక్క కాలానికి ముందు కూడా పండ్లు కాసి రాలిపోయే పరిస్థితి ఉంది. తర్వాత పిందెలు వచ్చినాక మాత్రమే ఆకులు వస్తాయి, కాబట్టి పిందెలతోనే ఉండాల్సింది ఉంది. పిందెలు కాయలు కూడా మరి ఆగస్టు నెలలో వచ్చే పంటలు అవే తింటారు, చాలా ఆరోగ్యానికి శ్రేష్టమని. మరి ఈ రీతిగా ఉన్న అంజూరపు చెట్టు విషయంలో మరి అది ఆ యేసుప్రభు వారు వచ్చినప్పుడు కాయనప్పుడు దాన్ని శపించాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ఆ రీతిగా
వారు చేయవలసిన క్రియలు, దేవుని యందు నిలవలసిన వాటిని నిలుపుకోలేక మరి అనేకమైన విరుద్ధమైన కార్యాలలో దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నప్పుడు వారు మరి దేవుని యందు ఫలించలేని పరిస్థితులు చూసినప్పుడు దేవుడు ఎంతో ఆగ్రహంతో అంజూరపు చెట్టును సాదృశ్యంగా చెప్పబడుతుందే కానీ ఆ చెట్టు పండ్లు ఇవ్వలేదని దేవుడు ఆగ్రహించలే. చెట్లు చాలా ఆకులతో పచ్చగా కనబడుతుంది. అంటే దేవుని బిడ్డల్లాగా కనబడుతున్నారు, దేవుని యందు నిలిచిన వాళ్ళలాగా కనబడుతున్నారు, దేవుని విశ్వాసం కనబడే వాళ్ళలాగా ఉంటున్నారు. కానీ ఆ విశ్వాసంలో దేవుని యొక్క నీతిమత్వాన్ని మర్చిపోయి దేవుని యందు నిలిచిన వారుగా జీవించట్లేదని ఎట్లా చెప్పగలుగుతాం? మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరని మనం రోమాపత్రికలో మనం చదువుతాం. పాపములో ఉన్నారంటే పాపం అంటే ఏంటి? మనము చేయవలసిన పని చేయకపోవటము, లేదా మనం చేయవద్దన్న పని చేయటం పాపం. మరి చేయవలసిన పని ఏంటి, చేయవద్దన్న పని ఏంటి? 10 ఆజ్ఞల గురించి దాంట్లో చాలా స్పష్టంగా వివరించారు ఏది చేయకూడదో. మరి చేయవలసిన కార్యాలేంటి? దేవుడు ఏ ఆజ్ఞ పాటిస్తే మరి మేము పరలోక రాజ్యానికి వెళతామని అడిగినప్పుడు మార్కు సువార్త, మత్తయి సువార్తలు ఏం చెప్పబడింది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఇప్పుడు వీళ్ళందరూ చేసిన తప్పేంటి, పాపం ఏంటి, లేకపోతే అందరూ చేయనిది ఏంటి? వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని నిలిచి ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, సంఘంగా ఉన్నారు, దేవుని క్రియలు చేస్తూ పాపం చేయకుండా ఉన్నారు. అదొక్కటే సరిపోదని వాక్యం చెప్తుంది. ఏమని? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. అంటే మనం ఫలించటం అంటే మనము అభివృద్ధి చెంది దేవుని నిలిచి మన నీతిమత్తంతో నిలుస్తున్నామని, మన అభివృద్ధి ఫలాలు మనము మాత్రమే అనుభవిస్తూ మరి ఇతరులకి ఎటువంటి సహాయం కానీ ఆదరణ కానీ సంఘముతో కానీ మనము చేయలేని క్రియలు, అది నిర్జీవమైన సంఘముగా నిర్జీవమైన మరి నీతిమత్వం కలిగింది ఉంటుంది. అంటే నిన్ను ఈ లోకంలో దేవుడు అనేక రీతులుగా ప్రేమించి మరి నువ్వెంత దుర్మార్గపు క్రియలు చేసినా నీ యొక్క పాపాల నిమిత్తమై తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. అంటే మరి నీవు ఇన్ని పాపాలు చేస్తున్నప్పుడు తన ప్రియ కుమారుడే తండ్రిని వీడి ఎందుకు రావాలి? నీకు రక్షణ కలిగించడానికి. నీకు రక్షణ కలిగించడానికి ఆయన సమస్తాన్ని వీడి, తండ్రిని వీడి వచ్చి లోకంలో అనేకమైన దుర్భర పరిస్థితులను ఎదుర్కొని శిలువ పైన మరణం పొంది ఇంతగా మరి ఆయన క్షోభించబడుతూ చేసిన కార్యము ఎందు నిమిత్తము? నిన్ను ప్రేమించి నీవు పాపంలో ఉన్నావు కాబట్టి రక్షించడానికి నీవు తన బిడ్డవుగా తను ప్రేమించి లోకంలోకి వచ్చాడు. నిన్ను ప్రేమించి వచ్చిన దేవుడు అనేకమైన బాధలు అనుభవిస్తూ కూడా వాటన్నిటిలో కూడా నీకు రక్షణ కల్పించాలనుకునే ప్రేమను ఆయన చూపించినప్పుడు మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పడంలో అంటే మనం అన్నీ విడిచి ఇతరులని గురించి యోచించమని కాదు. నీవు ఏ కార్యాలు చేయాలి, నువ్వు చేయవలసి చేయకపోతే పాపంలో పడతావో. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడి ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపమానము. ఇంకా పైకి మనం చూస్తే, ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనిసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గొని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమైనది, మీరు అందుకుందురా. ఇది ఉపవాసం గురించి చెప్పాడే కదా. ఇది ఇక్కడ చెప్తున్నారు ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? మనము చేయవలసిన పనులు చాలా తగ్గించుకొని మన శరీరానికి కావలసిన వాటిలో కానీ మన లోకంలో ఉన్న అనేకమైన పనులు చాలా తగ్గించుకొని మనం ఏ క్రియలు చేయాలి, దేవుని నిలిచి ఉండాలి, మరి దేవునితో అనుసంధానమై ప్రార్థనలు ఉండాలనుకునే చేసే ప్రక్రియ. అంటే ఉపవాసంలో మనం ఉన్నప్పుడు ఏదైతే మనము అవలంబించాలని ఇక్కడ వాక్యం రాయబడిందో అది మనము చేయవలసిన కార్యములు. అంటే కనీసం ఉపవాసం ఉన్నప్పుడైనా అవి మనం చేయవలసిందని నిర్దిష్టంగా చెప్పబడింది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం యథార్థతతో కూడి ఉంటాం. అంటే మనకి శరీరానికి కావాల్సిన తగ్గించుకున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, అంటే యథార్థంగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అటువంటి యథార్థంగా ఆరాధిస్తుకున్న మనిషి అంటే నీతిమంతుడుగా యథార్థుడుగా ఉన్నప్పుడు ఏమేమి చేయాలని చెప్పబడుతుందో అది మనుషులు నీతిమత్వంతో ఉన్నప్పుడు చేయవలసిన కార్యాలు. అంటే ఉపవాసం అని చెప్పారు, కానీ ఆ రీతిగా మనము
జీవించాలి. ఏ రీతిగా మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించచ్చు, కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయము గుద్దులాడుచు, దుర్మార్గులు ఉంటాం. అంతేకాకుండా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన విడిపించుటయు, ప్రతికాడిని విరగొట్టుటయు, మనము అనేక విషయాలు చేయవలసి ఉన్నాయి. నీకు మాత్రమే దీవెనలు, నీకు మాత్రమే ఈ కృపలు ఉన్నాయి అనుకుని నీవు దీవించబడ్డామని, దేవుని నిలిచి ఉన్నామని అనుకొని దేవుని ఆరాధించడం మంచిదే. ఆ రీతిగా మరి కుటుంబము, సంఘం ఉండాల్సిందే. అయితే అది మాత్రమే చాలదని వాక్యం చెప్తుంది. ఆ రీతిగా అంజూరపు చెట్టు ఎంతో ఫలించి మంచిగా ఆకులతో కప్పి ఉంది, కానీ ఇంకా ఫలాలు లేకుండా ఉంది. ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? మనం మాత్రమే కాకుండా మనం చేయవలసిన అనేక క్రియలు ఉన్నాయి. మనం చేయవలసిన క్రియలు మనం చేయకపోతే పాపమని చెప్పబడింది. కాబట్టి మనం ఆ రీతిగా పాపంలో పడకుండా ఉండాలంటే, ఆ రీతిగా అంజూరపు చెట్టు శపింపబడిన పరిస్థితికి రాకుండా ఉండాలంటే మనం చేయవలసిన కార్యాలు ఏంటి? మన పనివారి మనకు దగ్గరికి వచ్చిన వస్త్రయుడికి వస్త్రం ఇవ్వటం, ఆకలి ఉన్న వారికి ఆకలి ఇవ్వటం, లేకపోతే మనం ఏ విషయంలో సహాయం చేయగలము, మరి అటువంటి సహాయం చేయగల పరిస్థితి నుండి కూడా సహాయం చేయకుండా ఉండటం, లేకపోతే మన ముందే జరుగుతున్న అన్యాయం, దురాక్రమం చూసి మన దాంట్లో మరి వెళ్ళిపోయి మన యుద్ధం చేయమని కాదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఒకడు ఏ తప్పిదములో నన్ను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయం చూచుకొనుచు సాత్వికమైన మనసు తట్టివనని మంచి దారికి తీసుకొని రావాలను. ఎవరైనా సమస్యల్లో లేకపోతే ఒక ఇబ్బందుల్లో తెలిసి ఉంటే మనము చేయగలిగిన సహాయం చేయగలిగిన పరిస్థితులు, మనకేమీ అపాయం కాకుండా ఉన్న పరిస్థితుల వరకు మనం చేయాలి. అది మనం చేయవలసిన కార్యం, మనం చేయాల్సిన పని. దాన్ని విడిచి మనకు సంబంధం లేదు, మన నీతిమత్వంతో ఉన్నాం, ఇది అనవసరమైన విషయం, దీనివల్ల మనకి వచ్చే ప్రయోజనం స్వల్పం, లేకపోతే దీనివల్ల మనకేమీ పుణ్యకరాలు రావు అని ఉంటే కాదు, పెదో పుణ్యము పాపం వస్తుందని కాదు, నువ్వు చేయవలసిన కార్యం దేవుడు చెప్పు. నిన్ను ఎన్ని రీతిలుగా దేవుడు దీవించి ఆస్వాదించి మరి నీ యొక్క పాపాలను క్షమించడానికి తన కుమారుని ప్రేమించి ఈ రీతిగా ప్రేమించిన నీ దేవుడు నీకు అనేక అపాయాల నుంచి కాపాడుతున్న దేవుడు, అనేక రక్షణ క్రియలు నీ పట్ల దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నీ కుటుంబం ఈ స్థితిలో ఉందంటే నీకు ఎటువంటి శోధన లేకుండా మరి ఈ స్థితిలో ఉండలేవు, ఎటువంటి కష్టం రాకుండా మరి పరిస్థితులు నీకు లేవు, లేకపోతే అనేకమైన సందర్భాలలో దేవుడు నిన్ను కాపాడిన విధాలను చూస్తే మరి నువ్వు ఎవడవని దేవుడు కాపాడుతున్నాడు, ఎవడని రక్షిస్తున్నాడు, ఎవడవని మరి నిన్ను ఈ రీతిగా ఎంచి ఇక్కడ ఈ స్థితిలో నువ్వు ఉండి దేవుని ఆరాధించగలిగిన పరిస్థితులు ఉన్నావు. మరి సుంకరి ప్రార్థన కూడా మనం చూసాం కదా. మరి ఎంతోమంది వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే బయట నుంచి ప్రార్థన చేసి నేను లోపల కూడా వచ్చి ప్రార్థన చేయనంత దీనుణ్ణి నా ప్రార్థన ఆలకించమంటే దేవుడు ఏమైనా ఆలకించాడు? కాబట్టి సమస్తముని ఇచ్చిన దేవుడు నీకు మాత్రమే ఇవన్నీ దీవించి ఇచ్చాడనుకునే ఒక సమాజముగా ఉండకూడదని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఆ రీతిగా ఆ చెట్టు మరి ఫలాలు ఫలించకుండా ఆకులతో కప్పబడి పచ్చగా కనబడుతుంది. ఆ రీతిగా సంఘము, ఆ రీతిగా మన యొక్క క్రైస్తవత్వం, మరి దేవుని యందు నిలిచిన వాళ్ళు, మేము దేవుని యందు నీతిమత్వంతో ఉన్నాం, ఎంతగానో మరి దీవించబడి ఈ రీతిగా ఆశీర్వదించబడి ఉన్నాం. కాబట్టి మాకు ఎటువంటి శోధన లేవు, ఎటువంటి భయాలు లేవు, ఎటువంటి ఆందోళన, ఎటువంటి పాపం మేము చేయట్లేదు, ఎటువంటి పాపమైన క్రియలకి మేము వెళ్ళలేదు, ఎటువంటి దేవుని ఆజ్ఞానికి వ్యతిరేకంగా మేము చేయట్లేదు. కాబట్టి దేవుని నిలిచామంటే దేవుని నిలిచినట్లే, అది మాత్రమే చాలదు అనే వాక్యం చెప్తుంది. ఆ రీతిగా మరి అన్నప్పుడు అంజూరపు చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు? మరి ఆ రీతిగా దేవుడు ఎప్పుడైనా శపించడం మనం చూసాము వాక్యంలో. మరి ఎంతగా విశ్వాసంలో నీతిలో నిలిచి నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆ నీతిమత్వాన్ని బట్టి ఎదిగిన నీవు మరి దేవుని ఎంతో దగ్గరగా సమీపంగా నువ్వు మరి చేయవలసిన కార్యం, నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయనప్పుడు పాపంలో పడిపోయి దేవునికి అనుగ్రహించే మహిమను పొందలేవు. అటువంటి మహిమను పొందాలి అంటే మనము చేయవలసిన క్రియలు, మనము అనుదినము ప్రార్థించటం, అనుదినము దేవుని నిలిచి ఉండటము, దేవునితో సహవాసం చేయటము మాత్రమే కాదు, ఫలించటం అంటే మనం అనేక క్రియలలో దేవుని ప్రేమను చూపించగలిగినట్లు ఉంటేనే దేవుని ప్రేమను పంచిన వారంగా, దేవుని యందు నిలిచిన వారంగా ఉంటాం. నీకు మాత్రమే దేవుని యొక్క రక్షణ కలిగి ఉందని అనుకుంటున్నావేమో, కానీ నీ యందు దేవుడు నెరవేర్చవలసిన క్రియలు అనేకమైన ఉన్నవి. అవి చేయకుండా ఉన్నప్పుడు నీవు చేయవలసిన క్రియలు నువ్వు చేయకపోతే ఏ రీతిగా పాపం అంటారో అది కూడా అటువంటి పాప పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని పట్టబడి దేవుని యందు నిలిచి విశ్వాసులు ఎదుగుతున్న విశ్వాసులు చేయవలసిన అనేకమైన క్రియలు వారు చేయలేనప్పుడు అది కూడా పాపం కింద వస్తుంది. కాబట్టి మనం ఫలించి అభివృద్ధి చెందాలి, ఫలాలు పొందే రీతిగా ఉండాలి, ఫలాలు ఇచ్చే రీతిగా ఉండాలి. అటువంటి ఫలాలు ఇచ్చే రీతి ఉన్నప్పుడు ఆకలిగొని యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆయన అంతగా వచ్చి
ఆ చెట్టు దగ్గర సమీపంగా వచ్చాడు. కనీసము మరి ఆకులు ఉన్నప్పుడు పిందెలన్నా ఉండాలి, పిందెలు కూడా లేని పరిస్థితి. ఆ రీతిగా దేవుడు నీ యొక్క నీతిమత్వాన్ని చూసి నువ్వు ఫలిస్తున్నావా లేదని చూసినప్పుడు, ఫలాలు పూతలు లేని, లేకపోతే పండ్లు లేకపోయినా అకాలంలో కూడా పండ్లు ఇవ్వగలిగిన మరి అంజూరపు చెట్టు మరి ఆ సమయంలో అది కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి నీవు చేయవలసిన దానికి అనేకమైన కార్యాలు దేవుడు నీ పైన భారం చూపించిన చేయగలిగిన పరిస్థితి కంటే అకాలంలో కూడా చేయలేని గొప్ప అంజూరపు చెట్టు వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అటువంటి మరి చెట్లు ఉన్నాయని యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో దేవుడు మరి చెప్తున్నాడు. అకాలంలో కూడా మరి పండ్లు ఇచ్చే చెట్టుగా దేవుడు అంజూరపు చెట్టుని దీవించాడు. ఆ కాలంలో పిందెలతో సహా ఉండవలసింది కూడా లేకుండా పండ్లు కాలని కాలం సంబంధించి చెప్పుకుంటే సరిపోదు. మనము మేము చేస్తున్న ఇంతవరకే చాలు, మేము ఇంతకు మించి మేము చేయలేము, లేకపోతే ఇవన్నీ మాకు అనవసరం, మా వరకు మేము ఇంతవరకు ఉంటే మేము శోధన పడతాం, సమస్యలు పడతాం, లేకపోతే మాకున్న ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమో, లేకపోతే వివాదాలు చిక్కుంటాము, ఇన్ని యోచిస్తూ మనము చేయవలసిన కార్యాలు చేయగలిగి ఉండి కూడా చేయకుండా మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని చూపించలేకుండా మనం ఉంటే దేవుని పోలి నడిచినట్టు కాదు. దేవుని యొక్క మాదిరిగా మనం జీవించినప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నట్లు కాదు. దేవుని మాదిరిగా జీవించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే దేవుని వలె పోలి నడిచినప్పుడు అనేకులు చూసి దేవుని విశ్వాసంలో ముందుకు వస్తారు. నీతో పాటు అనేకులు కూడా మరి దేవుని విశ్వాసంలోకి వచ్చి నీతి రాజ్యంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు నిన్ను కాపాడటానికి వచ్చినాడు. నిన్ను అనేక రీతులుగా అనేక సందర్భాల్లో మరి తన కృపను చూపించిన దేవుడు నీవు ఇతరుల పట్ల, లేకపోతే నీ సమాజం పట్ల, లేకపోతే నీకున్న మరి ఆ సంఘం పట్ల అనేక విషయాల్లో నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు చేయవలసిన కార్యం చేయకపోవడమే, చేయనప్పుడు పాపంలో పడిపోయినప్పుడే. అయితే అవన్నీ చేస్తే శోధనలు వస్తాయి, ఆ సమస్యలు వస్తాయి. అంటే నిన్ను ఈ రీతిగా దేవుడు అభివృద్ధి చెంది మరి ఈ రీతిగా దీవించి నువ్వు పచ్చని ఆకులతో ఎంతో మంచి సంఘముగా, మంచి సంస్థగా, లేకపోతే మంచి విశ్వాసులుగా, మంచి విశ్వాసం కలిగిన కుటుంబముగా దేవుడు దీవించి ఇచ్చాడంటే నిన్ను ఎన్ని విషయాల్లో దేవుడు కాపాడుతూ వచ్చాడు. అన్ని విషయాల్లో కాపాడుతూ నిన్ను దీవిస్తూ ఈ స్థితికి తీసుకొస్తే దేవుడు, నువ్వు ఇప్పుడు మరి ఏదైనా సమస్య వస్తుందేమో, లేకపోతే దీంట్లో నాకెందుకు అనుకునే కన్నా దేవుని ప్రేమను చూపించాలి. దేవుని యొక్క ప్రేమను మనం చూపించడానికి అనుకుంటే దేవుడే తన కార్యాలు చూపిస్తాడు. నీ పైన భారం మోపడు, లేకపోతే నిన్ను అణిచి ఇతరులకి సాయం చేసే రీతిగా దేవుడు ప్రేమ ఉండదు. నిన్ను దీవిస్తూ ఉంటాడు, ఇతరులు కూడా దీవించబడే రీతిగా ఉంటాడు. ఆ రీతిగా సంఘం ఎదిగినప్పుడు, ఆ రీతిగా దేవుని బిడ్డలు ఎదిగినప్పుడు, ఆ రీతిగా దేవుని బిడ్డలలో నీతిమత్వంతో నిలిచినప్పుడు, మరి దేవుని ప్రేమను చూపించినప్పుడు, దేవుని నీతి రాజ్యానికి వారసులుగా అనేక మంది వెళ్ళటకు దేవుడు మరి లోకం నుంచి ఆరోహణ అవుతూ దేవుడిచ్చిన ఆజ్ఞదే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమంటే ఆయన మాదిరి జీవితాన్ని చూపించినప్పుడు మరి ఫలించి అభివృద్ధి చెంది మరి యొక్క వృక్షముగా అంజూరపు చెట్టు, మరి అంతేగాని ఆకులతో పచ్చగా ఉండే వృక్షముగా కాకుండా ఫలించి అభివృద్ధి చెందే రీతిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుతాం, దేవుని యొక్క దీవెన పొందుతాం, దేవుని నీతిమత్వంలో ఉంటాము, పాపరహితులుగా మనం జీవించగలుగుతాం. అటువంటి దీవెనకరమైన జీవితం మనకు ఉండాలంటే మనం మాత్రమే పరిశుద్ధులం, మనం మాత్రమే మనం చేసే క్రియలే దేవుని నీతిమత్వం అని కాదు. దేవుడు మనపైన అనేకమైన విషయాల్లో నువ్వు చేయవలసిన కార్యాలు మనకి నిర్ణయించబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయటకు సంసిద్ధులమైనప్పుడు ఆయన ఆ కార్యాలను నడిపించగలిగిన వాడు, నిన్ను రీతికి దీవించి ఆశ్రదించిన దేవుడు అవన్నీ చేయటానికి కూడా తన కృపను చూపించి నడిపిస్తాడు. కాబట్టి ఆ విషయంలో ఎంతో మరి సంతోషముగా, ఆనందముగా, లేకపోతే దేవుని యొక్క ప్రేమను పంచేవారముగా ఉన్నప్పుడు ఫలించి అభివృద్ధి చెంది అంజూరపు చెట్టు వలె మనం ఈ లోకంలో జీవిస్తాం. సర్వశక్తి మిక్కిలి కనికరమగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవులకు ఉంచిన దేవ, అంజూరపు చెట్టును చూసి నువ్వు ఆగ్రహించావని మేము వాక్యం చదువుతున్నాం. కానీ ఆ రీతిగా దీవించబడి ఆస్వాదించబడి అనేక ఫలాలతో అభివృద్ధి చెందవలసిన మా యొక్క జీవితాలు మరి అక్కడ వరకు ఆకులతోనూ ఇంకొక రీతిగానో మేము ఆగిపోయి నీ యొక్క ప్రేమను పంచలేని వారంగా ఉన్నప్పుడు మరి నీ యొక్క కృపను మరి పొందిన మేము నీ యొక్క ఆగ్రహాన్ని కూడా మరి భరించవలసిన పరిస్థితి వస్తుందేమో తండ్రి. కాబట్టి ఆ రీతిగా కాకుండా మా జీవితాలని మేము చేయవలసిన క్రియలు నీ ప్రేమను చూపించే సమయంలో మరి నీవున్నావని నమ్మకం, విశ్వాసంతో మేము చేసినప్పుడు, లేదా ఆ రీతిగా నడిచినప్పుడు, ఆ రీతిగా జీవించినప్పుడు మరి మేము మాతో పాటు ఉన్న సంఘము మరి ఎంతగానో నీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా ఎదుగుతాం. కాబట్టి మా యొక్క మనసుల్లో భయాన్ని వీడి నీ యొక్క ప్రేమను పంచినప్పుడు నీవు నడిపిస్తావు, నీవే ముందుకు తీసుకెళ్తావు. నీ ప్రేమమైన జీవితంతో మీ అందరం కూడా నీ బిడ్డల నీతిమత్వంతో జీవిస్తామని నమ్మకం, విశ్వాసం మాలో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను